పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వానిని తప్పిస్తాను అని వాగ్దానం చేశారు. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉన్నాడని ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో దేవుడే నోవాహును గూర్చి సాక్ష్యమిస్తున్నారు. ఎలా నోవాహు నీతిమంతుడుగా ఉన్నారు, అసలు నీతిమంతుడు అని అతనితో అనడానికి దేవుడు అతనిలో ఏమి చూసి నోవాహు విషయంలో నీతిమంతుడు అని అనగలిగారు. ఏ విషయాలను బట్టి నోవాహు దేవునికి నీతిని అనుసరించేవాడిగా కనిపించారు అని గమనిస్తే, ఆ రోజుల్లో చాలా జనాభా ఉన్నారు. విస్తార జనములో నోవాహు కూడా ఒకరండి. అయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారం ఆ మనుషులందరిలో చెడుతనము ఎక్కువైపోయిందట. వారి ఆలోచనలు, తలంపులు, వారి హృదయం ఎలా ఉందంటే చెడ్డదిగా ఉందని వాక్యం సెలవిస్తుంది. వారి స్వభావాన్ని బట్టి, వారి వైఖరిని బట్టి దేవుడు మనిషిని చేసినందుకు దేవుడు సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నారట. ఆ ప్రకారం మానవ జాతి మీద విరక్తి కలిగి భూమిని తుడిచేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. నోవాహు దేవునికి ప్రత్యేకంగా కనిపించారు. చుట్టూ ఉన్న జనమంతా దేవుని ఉగ్రతలో నశించిపోయారు. నోవాహు మాత్రం శవముల మధ్య సజీవంగా నిలిచి ఉన్నారు. నీతిమంతుల పట్టికలో చేర్చబడ్డారు. సహోదరి, మన జీవితంలో కూడా అంతే. దేవుడు మన హృదయాన్ని, తలంపులను, ఆలోచనలను పరిశోధించే దేవుడు. ఆలోచించినది మనసులో స్థిరపరుచుకొని కార్యం జరిగిస్తాం. చేసేది ఏదైనా దేవుని దృష్టిలో ఉంటుంది. దానికి తగిన ఫలం ఆనాటి ప్రజలు పొందారు, నోవాహు పొందారు. చెడు తలంపులు గలవారు శాశ్వతమైన శిక్షకు వెళ్ళిపోతే, మంచి తలంపులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నోవాహు గారు ఫలించారు, అభివృద్ధి పొందారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని చేత సాక్ష్యాన్ని పొందాలంటే లోకానికి వేరై దేవునికి దగ్గరగా ఉండి ఆయన సముఖంలో మనం నిలబడగలిగితే, పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు దానికి మనం అంగీకరించకుండా దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన కొరకు మనం ప్రయాసపడి ఇష్టపూర్వకంగా మనం జరిగించకుండా, దేవునికి నచ్చినట్లుగా ఆయన మనకిచ్చినటువంటి విధులను బట్టి వేటిని మనం తిరస్కరించాలో వాటిని తిరస్కరించి నోవాహు వలె దేవుని దృష్టిలో యథార్థమైన వారు అనే సాక్ష్యాన్ని మనం పొందాలి. దేవుని నీతి చేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము కనుక దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. మన ప్రతి ఆలోచనను, ప్రవర్తనను మనుషులు చూడకపోయినా దేవుడు పరిశీలించే దేవుడు. మన ప్రవర్తనలు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన జీవన విధానాన్ని బట్టి మనం ఫలం పొందుకుంటాం. గమనించి, నీతిమంతులకే ఆపదయు సంభవించదన్న రీతిగా నోవాహు తప్పించబడినట్లుగా దేవుని చేత సాక్ష్యాన్ని పొంది నీతిమంతులుగా జీవించటానికి ప్రయాసపడదాం. ఆయన కృపలో వర్ధిల్లులాగన దేవుడు మనల్ని అనునిత్యము నడిపించి బలపరచునుగాక.